హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈరోజుకి మన బర్డ్స్ వచ్చేసి 32 డేస్. సో 32 డేస్లో మేనేజ్మెంట్ ఏంది అనేది ఈ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే షెడ్యూల్లో ఎంట్రీ కాగానే సో ఒక రౌండ్ అయితే వేసుకోవాలి. సో మోటాలిటీ ఎక్కడైనా ఉంటే మోటాలిటీ అనేది ఫస్ట్ అయితే తీసుకోవాలి. సో ఈరోజుకి మన మోటాలిటీ అనేది 2 మోటాలిటీ అనేది వెళ్ళినాయి. సో అలాగే మోటాలిటీ తర్వాత సో మళ్ళీ మనం చేసే పని ఏంటంటే సో పొట్టు అయితే దున్నడం అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో నేనైతే మార్నింగ్ అయితే 6 o'clock వస్తానండి. సో కొందరు సబ్స్క్రైబర్లు అడిగిన ఆన్సర్కు అయితే నేనైతే చెప్తున్నాను. సో నేనైతే 6 o'clock వస్తాను. సో 6కు వచ్చి సో రౌండ్ వేసుకొని ఫస్ట్ పొట్టు మనం దున్నేవారికే సో 1.5 hour పడుతుందండి మనకు పొట్టు మొత్తం టోటల్ మన షెడ్డు దున్నేవారికే. సో తర్వాత మళ్ళీ మనం వాటర్ అనేది క్లీన్ చేసుకునే వారికి అదో 1 hour అంటే 2.5 hour అయితే మనకు టైం అయితే అవుతుందండి. సో తర్వాత మనమైతే ఫీడ్ అయితే ఈవినింగ్ టైమే పోసుకుంటాము. సో మార్నింగ్ అయితే పోయాను. సో మార్నింగ్ అయితే వెదర్ బట్టి ఒకవేళ ఏదైనా ఫీడర్లలో అయిపోతే సో పోసుకోవాలి. సో ఇప్పుడైతే సో మనకైతే వేడి కూడా ఉంటుంది, ఎండ కూడా ఉంటుంది, వర్షం అనేది ఏం పడతలేవు కదా. సో అలాగా వర్షాలు పడి సో ఫీడ్ అనేది లేకపోతే ఫీడర్లలో సో కొంచెం అనేది పోసుకోవాలి. సో అలాగే ఈరోజు అయితే మళ్ళీ మీరు చేసే పని ఏంటంటే సో ఫీడర్లు అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలండి. సో కొన్ని ఫీడర్లు మరీ కిందికుని అనుకో అవి చిక్స్ అనేది కూర్చొని ఫీడ్ ఇంటేక్ చేస్తాయి. అసొంటప్పుడు మళ్ళీ మనకు కుంట్లయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా ఫీడ్ ఇంటేక్ చేసేటప్పుడు చిక్స్ అనేది నిలబడే ఫీడ్ ఇంటేక్ చేయాలి. ఇది ఒకటైతే మీరు గమనించుకోరి. సో వాటర్ కూడా వీటికి సరిపడేంత అందేటట్టు ఉంచుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే సో ఈరోజు అయితే నేను ఆక్వా ట్యాబ్లో సో ట్యాబ్ అనేది ఏ విధంగా ట్యాబ్లెట్ వేస్తారో నేను ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడైతే నేను ఆక్వా ట్యాబ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో అదైతే మనం ఏ విధంగా సెట్టింగ్ చేసామో మీకు చూపిస్తాను. సో మనకైతే మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ. సో ఈ విధంగా అయితే నేనైతే సెట్ చేసుకున్నాను. సో మీది అనేది మెయిన్ లైన్ అండి, మెయిన్ వాటరు. ఈ కింది 2 బంద్ చేసినామంటే మీది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో మీది అయితే మనం బంద్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి సో ఇందులో మనం ట్యాబ్లెట్ వేస్తాం కదా, ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి సో అవుట్ సైడ్కి వెళ్ళి మనకు ఇలా 3 lines ఉన్నాయి. సో 3-4 lines ఉంటాయి. ఆ 4 linesకి వెళ్ళి మనకు సర్క్యులేషన్ అనేది అవుతుంది. సో ఓకేనా. సో ఇప్పుడైతే మీకు ఆ ట్యాబ్లెట్ ఏ విధంగా వేస్తారనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదండి. సో ఇదే అండి మనకు ఫిల్టరు. సో ఇందులో అనేది మనం ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలండి. సో ఇందులో ట్యాబ్లెట్ ఎట్లా అయిపోయింది అనేది మనము అప్పుడప్పుడు చూసుకోవాలి. సో మనం ఏ డేట్కి వేసినాము సో తర్వాత మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలనేది చూసుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు చిక్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి సో మనకు అనేది తొందరనే 3 daysలో మనకు ట్యాబ్లెట్లు అనేవి కరిగిపోతూనే ఉంటాయి. సో ట్యాబ్లెట్ వచ్చేసి మీరు చూస్తారు కదా, ఇది ఆక్వా ట్యాబ్ అంటారు దీన్ని. సో ఇది దేని కొరకు అంటే మనకు వాటర్లో సో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కొంచెం అది ఫ్రెష్నెస్ చేస్తుంది. సో అందుకని ఇదైతే యూజ్ చేస్తున్నాము. ఇంకోటి వచ్చేసి దీనివల్ల మనకు ఈక్వల్ అనేది లేకుండా ఉంటుంది. ఇంకో కొంచెం సౌండ్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఇది కంటిన్యూగా మనం చిక్స్ వచ్చి నుంచి మనం రెగ్యులర్గా వాడితేనే దీనిది ఫలితం అనేది ఉంటుంది మనకు. ఓకేనా. సో ఇది ఏ విధంగా మనం అయితే వేస్తామో నేను చూపిస్తాను. చూస్తారా అండి. సో ట్యాబ్లెట్ అనేది ఇందులో ఆల్మోస్ట్ కరిగింది. సో నేనైతే ఇది 2 ట్యాబ్లెట్ నేను వేసి 3 days అవుతుంది. సో 3 daysలో ఈ విధంగా అయింది. సో ఇప్పుడైతే మనకు సో ఇంకో ట్యాబ్లెట్ అనేది ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఈ ఒక ట్యాబ్లెట్ ఉంది. సో ఈ ట్యాబ్లెట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా. సో ఈ ట్యాబ్లెట్ వేసినాక సో ఈరోజు రేపు ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి సో మళ్ళీ మనకు ట్యాబ్లెట్ తెచ్చుకోవాలి. సో తెచ్చుకొని వేసుకోవాలి. సో డబుల్ ట్యాబ్లెట్ వేయాలి. ఈరోజు యాక్చువల్ ఇంకో ట్యాబ్లెట్ కూడా వేసేది. సో ఇప్పుడైతే ఇక్కడ అవైలబుల్ లేవు మనకు. సో నేను రేపు తీసుకొచ్చి సో ఎల్లుండి వేస్తాను. సో మన సూపర్వైజర్ కూడా సో ట్యాబ్లెట్లు తీసుకురమ్మన్నా. సో ఈరోజు అయితే తెస్తే సో ఈరోజు ఈవినింగ్ టైం మళ్ళీ వేస్తాను. సో ఇలా ఇవి మాత్రం క్లియర్గా ఉంచుకోవాలి. సో అప్పుడప్పుడు మన వాటర్ని కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ కూడా వస్తుంది. సో అలా ఉండాలి. ఓకేనా. సో తర్వాత మళ్ళీ మనం దీన్ని
సో ఇందులో పెట్టి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిట్ అయితే చేసుకున్నాము. సో తర్వాత మనం ఈ వాల్ అనేది ఇప్పుకోవాలి. సో ఇది మెయిన్ వాల్. ఇక్కడికి వెళ్ళి వాటర్ అనేది మనకు వస్తుంది. మీరు చూస్తున్నారు కదా. సో వాటర్ అనేది ఇందులో ఇప్పుడు స్టోరేజ్ అవుతుంది. సో స్టోరేజ్ అయ్యి సో మళ్ళీ మనకు పైప్ లైన్లలో బయటకు వెళ్తుంది. సో అప్పుడప్పుడు చూసుకోవాలి, ఒక్కోసారి లీకేజ్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో మన ఫిల్టర్ నుంచి ఇక్కడ నుంచి కొంచెం లీకేజ్ అవుతుంటుంది. సో మళ్ళీ మనం కొంచెం ఓపెన్ చేసి టైట్ చేసుకుంటే సో సెట్ అయిపోతుంది. సో అందులోనైతే మనమైతే ట్యాబ్లెట్ అయితే వేసేసాము. సో అలాగే మనమైతే వాటర్ అనేది డింకాలరు. సో ఎవ్రీడే మార్నింగ్ అయితే మనం బ్లీచింగ్ పౌడర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ. సో అలా చేసుకుంటేనే మన చిక్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో అలా కంటిన్యూ చేసుకోవాలి మనం. అది మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి నేను ఫీడర్లలో కూడా మేము ఆల్మోస్ట్ చెప్పాను. సో ఫీడర్ మీది అనేది క్లీన్ చేసుకోవాలనేది. సో ఇప్పుడు ఈ గౌరలు ఉన్నాయి కదండి. సో ఈ విధంగా ఉండొద్దు. సో ఇది ఇప్పుడైతే నేను క్లీన్ చేసేస్తాను. సో డైలీ ఉంటుంది, ఎందుకంటే సో మనం ఈవినింగ్ టైం మళ్ళీ స్పీడ్ పోస్తాం కాబట్టి సో ఆ విధంగా ఉంటుంది. సో డైలీ కాకుండా కానీ ఒక 4-5 డేస్ ఎప్పుడన్నా ఒకసారన్నా మనం అది గౌరలు అనేది సో బట్ట క్లాత్తోని సో క్లీన్ చేసుకోవాలి. సో అలా ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళీ దాని మీద ఫీడ్ పోసినప్పుడు అది వేస్ట్ అనేది లోపలికి వెళ్తుంది. సో అవి చిక్స్ తిన్నప్పుడు కొన్ని చిక్స్ రెడ్ మోషన్ అవుతుంటాయి, మీరు గమనిస్తారా ఒక్కోసారి అయితే అవి. సో ఇందువల్లనే సో మళ్ళీ కొన్ని చిక్స్ అనేది వేరే పొట్టు గిట్ల ఏదైనా తింటే కూడా ఆ విధంగా వస్తుంది. సో అది ఏం కాదు, కాకపోతే ఏంటంటే మనం ఇలా చిన్న చిన్నవి మిస్టేక్స్ ఉంటాయి. సో అవన్నీ మనం చిన్న చిన్న కొన్ని చేయలేము కదా. సో తొందరపాటులో మనం వర్క్ చేసుకుని వెళ్ళాలి, బయటకు వెళ్ళాలనే ఉంటుంది. సో మనం అది ఏ తొందరపాటు చేసినా కానీ సో మనకు ఫలితం అనేది ఉండాలంటే సో కష్టపడాలి. సో కష్టపడితేనే మనకు ఫలితం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటి, మన సబ్స్క్రైబర్ అయితే నంబర్స్ అయితే అడుగుతారు. మీ నంబర్ పెట్టాలని నేను చాలాసార్లు కూడా అన్నా. సో మనకు కామెంట్ రూపంలో మీ నంబర్ పెట్టండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు తెలిసిన విషయాలు అనేది మీతోనైతే నేను షేర్ అయితే చేసుకుంటాను. సో మీ నంబర్ అయితే నాకు పెట్టండి. సో నా టైం బట్టి నేను కాల్ చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.